ఎవరైతే జాబ్ కోసం సెర్చ్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు కెరీర్ గ్యాప్ వాళ్ళు కావచ్చు, ఎక్స్పీరియన్స్ జాబ్ ట్రై చేసేవాళ్ళు కావచ్చు, ఈవెన్ ఫ్రెషర్స్ కావచ్చు, వీళ్ళందరికీ జాబ్ ఓపెనింగ్స్ తక్కువ కనిపించడం వల్ల లేకపోతే కాంపిటీషన్ ఎక్కువ ఉండి ఆ ఉన్న జాబ్ ఓపెనింగ్స్ వాళ్ళకి కాంట్రాకు ఏం చేస్తున్నారంటే నాకు ఇమ్మీడియట్గా జాబ్ కావాలి. ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ అయితే ఏం చేస్తున్నారు, వాళ్ళకి జాబ్ లాస్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఈఎంఐస్ అని అయ్యని అని చాలా ఉంటే అవి ఎక్కువ బర్డెన్ అయిపోతుంటాయి ఎవ్రీ మంత్. అందువల్ల వాళ్ళకి త్వరగా జాబ్ కావాలని వాళ్ళు కూడా ఎవరైనా జాబ్ ఇప్పిస్తారేమో 2-3 lakhs పే చేసైనా సరే జాబ్ తీసుకుందామని ఆలోచనలు మొదలయ్యాయి. అసలు ఫ్రెషర్స్కి అయితే ఎక్కడో 1 or 2 ఓపెనింగ్స్ ఉంటున్నాయి, బట్ ట్రై చేసే వాళ్ళేమో వేలలో ఉన్నారు. మరి నాకు కెరీర్ స్టార్ట్ చేయాలి, నేను కంపెనీలో జాయిన్ కావాలని వాళ్ళు కూడా 1 lakh నుండి అప్ టు 3 lakhs వరకు పే చేసి కూడా వాళ్ళు ఇలాగ ట్రై చేస్తున్నారు. సో ఇవన్నీ ఈ సిచ్యువేషన్స్ అన్నిటినీ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అది కూడా జాబ్ కన్ఫామ్ అంటే అది చెప్పరు, మేము ఆన్ బోర్డింగ్ వరకు మాత్రం చేస్తాము, తర్వాత మీ ఇష్టం. బీజీలో పోయినా ఆర్ మీ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోయినా వాళ్ళు తీసేయచ్చు, ఆ తర్వాత మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు, మేమైతే ఆన్ బోర్డింగ్ చేయడం వరకు మా రెస్పాన్సిబిలిటీ అని చేతులు వాళ్ళు దులుపుకుంటున్నారు. మరి మనమేమో ముందు జాబ్ వస్తే చాలు, ఎంటర్ అయితే చాలు అనుకుంటాం, కానీ అక్కడ చాలా లిటికేషన్స్ ఉన్నాయండి. వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు చాలామంది. సో మీరు ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా కొంతమంది బీజీలో తీసేస్తారు, కొంతమందిని పర్ఫార్మెన్స్ ఇష్యూలో తీసేస్తారు, అక్కడెక్కడో ఒకడో ఇద్దరు అక్కడ సెట్ అవుతుంటారు, మిగతా అందరూ జాబులు పోతాయి, మళ్ళీ సేమ్ సైక్లింగ్ ప్రాసెస్ చేస్తారు. జస్ట్ ఇది ఒక బిజినెస్ ఫర్ ఈజీ మనీ అంతే. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడండి.